హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వరినోక ఉప్మా. ఇది చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చు ఈరోజు చూపిస్తున్నానండి. ఇది మన అమ్మమ్మల టైంలో అయితే చాలా ఎక్కువగా చేసుకునేవారు, ఎందుకంటే అప్పట్లో చాలా రకాల ఉప్మాలు చేసుకునేవారు కాదు. ఇదైతే ఈజీగా బియ్యం రవ్వతో కాబట్టి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇదే ఎక్కువ ఉప్మా చేసుకునేవారండి మిగతా ఉప్మాల కన్నా. ఇప్పుడంటే మనం చాలా రకాల ఉప్మాలు చేసుకుంటున్నాం, అప్పట్లో అయితే ఎక్కువగా చేసుకునే ఉప్మా. సో చాలా టేస్టీగా అలాగే కమ్మగా ఉంటుందండి, ఎక్కువ స్పైసీగా కాకుండా. సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ అయితే ఇంగ్రీడియంట్స్ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. కొన్ని కరివేపాకు రెబ్బలు, ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు చీరికల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. దీంట్లో మనం పెసరపప్పు యూజ్ చేస్తామండి. పెసరపప్పు యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో పెసరపప్పుని మాత్రం స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మేము ఇది రెసిపీ కుక్కర్లో చేస్తున్నామండి, చాలా ఈజీగా అయిపోతుంది 10 to 15 మినిట్స్లో. సో కుక్కర్లో ఫస్ట్ అయితే మేము హాఫ్ ఆయిల్ హాఫ్ గీ వేసుకుంటున్నాము. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ గీ వేసుకోవడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒకసారి ఇలా కూడా వేసుకుని చూసుకోండి. సో ఆయిల్ అండ్ గీ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి, తర్వాత కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకోండి. అవి కొంచెం చిటపట్లాడాక దాంట్లో పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉప్మా ఇంట్లో వండితే అస్తమాను ఉప్మానే అంటారు కదండి, మీరు కూడా మీ ఇంట్లో కూడా అలాగే అంటారా? లేదా మీకు కూడా ఫేవరెట్ ఉప్మా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏ ఉప్మా మీ ఫేవరెటో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆ పప్పు వేగకపోతే మళ్ళీ ఆనియన్స్ వేసాక మళ్ళీ ఫ్రై అవ్వదండి. సో పప్పు వేగాక మాత్రమే ఆనియన్స్ మనం వేసుకోవాలి. సో చూసారుగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసేసుకోండి. ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అవి రెండు వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ మగ్గకూడదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ ఉప్మాకి లైట్గా మగ్గాలి అంతేనండి. సో ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ నూక వేసుకున్నామండి. 1 గ్లాస్ ఆఫ్ నూకకి 2.5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకో విషయం అండి, వాటర్ డైరెక్ట్గా వేసుకోము మేము, ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకుంటామండి. ఒక గిన్నెలో నూక ఎంత తీసుకుంటున్నామో 1 గ్లాస్ ఆఫ్ నూకకి 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఆ కొలతలో మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ నూక తీసుకుంటే దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. సో వాటర్ని ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మెజర్మెంట్స్లో తీసుకుని బాయిల్ చేసుకోండి పక్కనే. ఇది ఫ్రై అయ్యేలోపు అది కూడా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన వాటర్ వేసుకుంటే స్మూత్గా ఉంటుందండి ఉప్మా. సో అలా ట్రై చేయండి ఒకసారి. చూసారుగా మనకు ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి, ఈ మాత్రం అయితే సరిపోతుందండి, ఎక్కువ మగ్గక్కర్లేదు. సో ఇప్పుడు దీంట్లో మనం నూక వేసేసుకుందామండి. మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ నూకతో ఉప్మా చేస్తున్నాము. సో నూక వేసేసుకుందాం. నూక వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు. అండ్ ఇప్పుడు దీంట్లోనే మనం ఫస్ట్ సాల్ట్ వేసేసుకుంటామండి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. నూక లైట్గా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక అప్పుడు మనం పక్కనే బాయిల్కి పెట్టుకున్నాం కదా, వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, అది వేసుకుందామండి. సో ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చూసారుగా వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి, మనకి బబుల్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఈ హాట్ వాటర్ని దాంట్లో వేద్దాం. ఇంకొకసారి చెప్తున్నానండి రేషియో, మీరు ఏ గ్లాస్ ఆర్ ఏదైనా కొలత పెట్టుకుంటే 1 గ్లాస్ ఆఫ్ నూక వేసుకుంటే 2.5 గ్లాసెస్ వాటర్ అండి. సో మనకి ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందాం. వాటర్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకుని
అడ్జస్ట్ చేసుకోండి. సో అన్నీ సరిపోతే కనుక ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చేసినాయండి. సో ఓపెన్ చేసేసుకొని చూద్దాము. ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనకి. ఇది స్పైసీగా ఉండదండి, కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. సో ఇది మనం మార్నింగ్ టిఫిన్స్కైనా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్కి డిన్నర్ బదులు ఇలా టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి, కిందకి పైకి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కమ్మటి బర్నూక్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఇలా అయినా తినేయచ్చు, లేదా అల్లం పచ్చడి అలా సైడ్ వేరే పచ్చడితో అయినా తినొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.